మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కొంతసేపు నేను పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. ఏదో వ్యర్థంగా అర్థం లేకుండా ఆ మాటల్ని పోనివ్వకుండా ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటల్ని విశ్వసించి మీకు ఏది అవసరమో మనుష్య మాత్రునిగా నాకు తెలియకపోవచ్చు, అంతరంగములను పరిశోధించు, దేవునికి సమస్తం తెలుసు. ఈ రాత్రి మీరు దేవుని మాట మీద ఎలా ఆధారపడతారో, ఆ మాటల్ని ఎలా విశ్వసిస్తారో దానిని బట్టి ఇక్కడి నుంచి మీరు దీవెనలు అందుకొని పొందుకొని ఆ మూటలు నెత్తి మీద పెట్టుకొని మీ గుమ్మాన్ని తొక్కుదురుగాక. పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభువును గురించి చక్కటి మాట మనం చదువుతాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం. ఈ రాత్రి మన ధ్యానం కొరకై మనం చదివితే అందులో యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కనిని కనుగొని ఉన్నాడు. చాలు. మన దేవుడు మనల్ని కనుగొనే దేవుడు అంట. కనుగొనే దేవుడు అనే దగ్గర మనకు సులభ శైలిలో మాట్లాడుకోవాలంటే ఆయన మనల్ని గుర్తించే దేవుడు, ఆయన మనల్ని పరిశీలించి పరీక్షించి తెలుసుకునేవాడు. నేను ఇక్కడ వేదిక మీద నిల్చున్నాను, నన్ను మీరు చూస్తున్నారు, కానీ నా మనసును చూడగలరా? చూడలేరు. మీరంతా కూడా ఆశతో ఆయన సన్నిధికి పరుగు పరుగున కూడి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ హృదయాలు నేను చూడలేను కదా, మీ మనసులు నాకు తెలియదు. కానీ దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని, మనస్సు గల ఒకనిని అంటే ఆయన చిత్తానుసారమైన మనస్సుని ఆయన చూస్తున్నాడు. నా మనసు మీకు తెలీదు, మీ మనసు నాకు తెలియదు. నా మనసైనా మీ మనసైనా ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. సరే, కానీ ఊరికి మనసు 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 అంటుంటాం. ఈ సర్వ శరీరంలో మనసు ఎక్కడుంది చెప్పండి నాకు. కన్ను ఏదంటే చూపిస్తారు, కాలు ఏదంటే చూపిస్తారు, చేతులు ఏదంటే చూపిస్తారు, చెవి ఏదంటే చూపిస్తారు, తల ఏదంటే చూపిస్తారు. తాటికేలాగుంది తలకై. మరి మనసు ఎక్కడుంది? మనస్సుకు కేంద్రం ఎక్కడా? శరీరంలో ఏ మూలన దాగి ఉంది మనస్సు? వీడు మనసు మంచిది కాదురా అంటాం కదా. ఎక్కడుందా మనసు? ఏ మనసా బయటికి రాయే, పనికి మాలిందాన అని తిట్టేవనుకో, టెండరడెండరడెండరడెండరా అంటే వస్తుందా? వస్తే కాలు కింద తొక్కేస్తాం దాన్ని. ఈ సర్వ శరీరంలో ఎక్కడో దాగి ఉంది మనస్సు. కొంతమంది నా మనసు ఏంటో తెలుసా అంటారు, ఇక్కడున్న మనసు. ఇంకొంచెం చదువుకున్న వాళ్ళు నా మనసు ఏడుందో తెలుసా అంటారు, ఇక్కడున్న మనసు. మెట్టుకు ఈ సర్వ శరీరాన్ని పాలించుచు ఈ సర్వ శరీరాన్ని ఏలుతున్న ఒక మనస్సు ఉంది. ఆ మనసే లేక హృదయమే నీ సర్వ శరీరానికి కదలికను నేర్పేది.
వెళ్ళాలని ఉంది కానీ నిన్న కూడా లైట్లు కట్టి మైకులు పెట్టి కమ్మగా పాటలు పాడుతూ వాక్యం చెప్తుంటే ఎన్నా 4 మాటలు వెళ్ళాలని మనసు ఉంది కానీ ఎక్కడ మనసు ఉంది కానీ ఎక్కడుంది అంటే కదండి. ఫుల్గా తిని మంచం మీద దొల్లాడకపోతే అక్కడ ప్రార్థన జరుగుతుంది రాలేవా అన్నారు అనుకో. రావాలని మనసు ఉంది కానీ ఆ మనసు ఉంటే అంటే 6 అడుగుల మనిషిని మంచానికి అడ్డం దోసింది ఈ మనసు. తక్కువైంది కాదు మనసు. మీకు ఇంకో మాట చెప్పనా, మీరు పెద్ద భక్తుల్లాగా కూర్చుని నన్నే చూస్తున్నారు కానీ మీరు మనుషులు ఎక్కడున్నారు, మీ మనసు ఎక్కడుంది? వచ్చేటప్పుడు తలుపు వారకలాగా వచ్చా కుక్కేమని బోద్దేమో అంటే వీళ్ళ మనసు ఎక్కడుంది? అది దానికి బస్సు టికెట్ అక్కర్లే, ట్రైన్ టికెట్ అక్కర్లే, ఫ్లైట్ టికెట్ అక్కర్లే, బలి దొంగది మనసు. నీ సర్వ శరీరాన్ని ఏలుతున్నది ఒకటి ఉంది, నీ సర్వ శరీరానికి రాజుగా ఒకటి ఉంది. ఆ సర్వ శరీరాన్ని ఇటు పవిత్రతలోనైనా ఇటు అపవిత్రతలోనైనా నడిపించగలిగిన శక్తి కలిగిన ఒక అజమాయిషి చేయగలిగిన ప్రభుత్వం ఒకటి ఉంది, అదే మనస్సు. ఆదివారం పుట్టింట్లో ఉన్నవేంటే దేవుని మందిరానికి రాకూడదు, నా మనసు బాగలేదబ్బా. ఏం బాగలేదంట? ఏంటి మాట్లాడరా మీరు? నేను ఓటుకు నోటు అని విన్నా, మీరేంది మాటకు నోటు అడిగేటట్టున్నారేంటి? ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని ఏంటి? ఓటుకి నోటు అంటారు, మీరేంది మాటకు నోటు అడిగేటట్టున్నారేంటి మీరు? మరి మాట్లాడండి. ఏం బాగలేదంట? దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేయొచ్చు కదా, దేవుని మందిరంలో ఒక 2-3 గంటలకు కూర్చొని వాక్యం వినొచ్చు కదా. నా మనసు బాగాలేదు, నువ్వు వెళ్ళు. కండలు తిరిగిన 6 జిల్లాలకు అందగాడు ఈ మనసు ఏం చేసింది? కొంగ తీసేసింది. మీకు ఇంకో మాట చెప్పనా, ఈ ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనిషి మీద దాడి చేసేది మనసు మీదేనండి. వింటున్నారా? మనిషి మీద జరిగే ప్రతి దాడి దేన్ని కేంద్రం చేసుకొని దాడి చేస్తాయి అనంటే ఈ మనస్సు మీదే. ఈ మనస్సును గనక కృంగదీస్తే, ఈ మనస్సును గనక పడదోస్తే సర్వ శరీరం కృంగిపోద్ది, అలసిపోద్ది, సొక్కిపోద్ది, సొమ్మసిల్లిపోద్ది, నీరసిల్లిపోద్ది. ఇలాంటి మనస్సుని ఈ రాత్రి ప్రస్తావిస్తున్నాడు ప్రభువు. ఇదిగో ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నప్పటికీ ఆయన ఒకరిని, మీలో ఎవరినో ఆయన కనుగొని ఉన్నాడట, ఆయన గుర్తించి ఉన్నాడట. ఈ రాత్రి మీలో కొందరిని ఆయన ఎంపిక చేస్తాడట, ఆయన గుర్తించి ప్రత్యేకిస్తాడట. ఎవరిని? ఆయన చిత్తానుసారమైన మనస్సు ఎవరికుందో, ఎవని మనస్సు ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుచుందో, ఎవని మనస్సు ఆయనను ఎరిగి ఉన్నదో, ఆయన చిత్తానుసారమైన ఆయన చిత్తాన్ని అనుసరించే ఆ మనస్సుని, ఆ వ్యక్తిని ఆయన కనుగొని గుర్తిస్తాడంట. నేను ఒక మాట మీతో చెప్పనా, ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని గుర్తించాలని ఆశ మీకుందా? చెప్పండి, ఉందా లేదా? ప్రభు మిమ్మల్ని గుర్తించాలని, ఆయన మిమ్మల్ని ఏరుకోవాలని, కోరుకోవాలని, ఆయన మిమ్మల్ని గమనించాలని ఆశ అందరికీ ఉంది. అలాగైతే ఈ రాత్రి మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నాయనా నీవు నన్ను గుర్తించాలంటే నీ చిత్తానుసారమైన మనసు నాకు కావాలి కదా, ఆ మనసు నాకు దయచేయ్యా అని కోరుకోవాలి. నీవు నన్ను కోరుకొని ఏరుకొని నీవు నన్ను ఆశీర్వదించి నన్ను ఒక పాత్రగా, పత్రికగా, ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాలంటే ఆ చిత్తానుసారమైన మనసు నాకు కావాలి కదయ్యా. లోకానుసారమైన మనసు ఉంటే ఎలాగా? అచ్చంపేట అనే ఊర్లో ప్రార్థన కూటం పెట్టడానికి వెళ్ళాం మేము. లైట్లు కట్టారు, మైకులు పెట్టారు. ఇక ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఆ ప్రార్థన పెట్టించిన తల్లి, ఇదిగో నవరత్నాల తల్లి ఉందే,
అట్లాగే అవనింది, నేను మీరు కూటం మీటింగ్ స్టార్ట్ చేసే ముందు టిఫిన్ చేస్తుర్రండి, టిఫిన్ ఏంటంట టిఫిన్ చేస్తుర్రండి అనింది. అమ్మ అందరికి చేసావా, నాకు ఒక్కడికే చేసావా అని అడిగా. లేదు నాయను అందరికి చేశారా, టిఫిన్ చేసి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారండి అనింది. చాలా సంవత్సరాల క్రితం. సరేనని నేను నాతో వచ్చిన పిల్లలందరినీ, రేయ్ టిఫిన్ చేసి వస్తాం రండ్రా, అమ్మ పిలుస్తుంది, తల్లి పిలుస్తుంది, టిఫిన్ చేసి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం రండ్రా అని ఆ తల్లిళ్ళు అక్కడ ఉంటే అందరం వెళుతూ మరి మైక్ సెట్ పెట్టాం కదా, మైక్ సెట్. ఈ మైక్ సెట్ దగ్గర ఎవరు ఉంటారు? అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు, వాడిని పిలిచి, రేయ్ మేము మళ్ళీ వచ్చేస్తాం, ముఖం కడుకొని వచ్చేస్తాము, నువ్వు ఇక్కడ ఉండరా, ఈ మైక్ సెట్ దగ్గర ఉండరా అని చెప్పేసి వెళ్ళాం. సరే అక్కడికి వెళ్తే పాప ఆమె వేడిగా గారెలు చేసి పెట్టింది తల్లి, మహాతల్లి. సరే శుభ్రంగా మొక్కలు కడుక్కొని, అప్పటిదాకా మట్టి పూసుకొని ఉన్నాం కదా, ఇన్ని కట్టుకొని శుభ్రంగా మొక్కలు కడుక్కొని తలా ఒక 4-3 గారెలు తిని ఇక మేము మీటింగ్ వచ్చేసాం, గ్రౌండ్లోకి వచ్చేసాం. ఇంక వచ్చిన తర్వాత ఆడిని, రే నువ్వు ఇంటికి వెళ్ళి సిద్ధపడరాపో అన్న మైక్ సెట్ దగ్గర ఉన్న చిన్నపిల్లాడు పడ్డాడు. అంటే వాడుండి, అన్న అప్పుడు క్యాసెట్లు ఉన్నాయి, ఈ సీడీలు గీడీ లేవు, క్యాసెట్లు. వాడు పిల్లోడే కానీ పిడుగు వాడిని ఇంటికి వెళ్ళి సిద్ధపడి రాబోరా, స్నానం చేస్తాను రాబో అట్లాంటి వాడు అంటాడు. నడుమి చేయబెట్టుకొని, అన్న ఆ క్యాసెట్ ఇస్తావా వాడిని 5 నిమిషాలు మైక్ సెట్ దగ్గర పెట్టిన దానికి లంచం అడుగుతున్నాడు వాడు. అన్న ఆ క్యాసెట్ ఇస్తావా అంటే నేను అన్నా, రేయ్ మాకుండేది ఒకట్రా బాబు, నీకు ఇచ్చేస్తే మరి మాకు కావాలి కదా అంటే వాడు అంటాడు, అన్నో మీకు చాలా వస్తాయిలే అన్నా. మీకు అర్థమైందా? మీకు చాలా వస్తాయిలే అన్నా, అది అన్నా అన్నాడు. ఒరే మాకెక్కడి నుంచి వస్తారా, కొనుక్కోవాలరా మాకు అంటే, అన్నో అబద్ధం చెప్పకాకలే అన్నా, మీకు చాలా వస్తాయి పైన నుంచి. ఎక్కడి నుంచి అంట? చూసారండి, ఆడు పిల్లోడే కానీ వాడు మనసు చూడండి. అంటే మనలో కూడా చాలా మంది ఈ రోజున ఎలాంటి మనసు కలిగి వచ్చారో తెలుసండి? ఆయన చిత్తానుసారమైన నడక నేను నడవాలి, ఆయన చిత్తానుసారంగా నేను ప్రవర్తించాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి అనే మనసు కాదు. ఆయన నమ్ముకుంటే ఆడు క్యాసెట్లు అడిగారు కానీ మీరేమడుగుతారు? అయ్యా అమ్మాయికి పెళ్లి చేస్తావా, అబ్బాయికి ఉద్యోగం ఇస్తావా, మేము నిన్ను నమ్ముకుంటాం కానీ అప్పులు కట్టేస్తావా? చేతికి నోటికి యామారకుండా తిన్నారు అప్పులు చేసి. ఇప్పుడు ఏమంటారంటే అప్పులు కాగితాలన్నీ ఆయనకి ఇచ్చి నువ్వు కట్టుకోయ్యా. అబ్బా తిన్నిందేమో నీవు, కట్టిదేమో ఆయన. చాలా మంది ఈ సంకుచితమైన మనసు అండి. అంటే ప్రభువుని నమ్ముకుంటే ఏదో మేలు జరుగుతుందట, ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వదిస్తాడట, ప్రభువుని నమ్ముకుంటే అక్కర్లు తీరుస్తాడట అనే మనసే కానీ ఆయన చిత్తాన్ని ఎరిగి ప్రవర్తించాలన్న మనసు లేదు. కానీ ప్రభువుకి ఎవరు కావాలంట? ప్రభువా సొంత ఇల్లు కానీ కట్టిస్తే, సొంత ఇల్లు కనిస్తే ప్రభు 116 చదివిస్తారు అయ్యా. వీళ్ళు ఇచ్చే 116 కొరకు ఆయన కకృతి పడి ఉన్నాడు పాపం. మా ఆయనకు వచ్చిన జబ్బు కనకపోతే ప్రభువా నేను చర్చిలో ఒక ప్యాన్ పెడతాను. ప్యాను ఏ ప్యాన్ అమ్మా? మా ఆయనేమో జబ్బును పడి మంచం పడ్డాడు. ప్రభువా నువ్వు లేపురా, ఆయన తాగుబోతుతనం మాత్రం మానడు, జోదం మానడు, పేకాట మానడు, దరిద్రమైన అలవాటు మానడు, కానీ నువ్వు బాగు చేయి. నువ్వు బాగు చేస్తే చర్చిలో ఒక ప్యాన్ ఇస్తా. ఈ ఇచ్చే ప్యాన్ కోసం పాపం ఆయన ఆ ఫ్యాన్ కూడా ఎట్లాంటిది? ఆ ఫ్యాన్ తగిలితే ఆ ఫ్యాన్ అంట కరెంట్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే గిరంగ్ 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 అంటుందంట. ఏ ఫ్యానా ఏంటంటే రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. ఏమ్మా ఆ ఫ్యాన్ గిరంగ్ గిరంగ్ అంటుందంట. అవంటదంట అయ్యో ఫ్యాన్ కూడా స్తోత్రం చెప్తుందయ్యా మా తల్లే. నేను ఇప్పుడు మీకు ఎన్నెందుకు చెప్తున్నాను?
కొందరు మనసు ఇలా ఉందండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాల మీదే ఉంది, కానీ ఆయనతో నడవాలని, ఆయనతో నిలవాలని, ఆయనతో సహజీవనం చేయాలని, ఆయనతో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలన్న శాశ్వతమైన ఆశ అలవర్చుకోవట్లేదు. తాత్కాలికమైన వాటి మీద ఏదో అక్కర్లు తీర్చుకోవాలని. మీకు ఇంకా చెప్తా, చాలా విషయాలు చెప్తాయి. రాత్రి ఒక హోటల్కి ఒక లారీ డ్రైవర్ వెళ్ళాడంట. ఆకలిగా ఉంది, టిఫిన్ చేద్దామని. హోటల్ బాగానే ఉంది, కూర్చున్నాడు. అడుగు డౌట్ వచ్చింది, నాయన బాబాయ్ హోటల్ బాగా శుభ్రంగా సుందరంగా ఉంది, మరి ఇక్కడ బిల్లు ఎంత ఉంటుందో మనకు తెలియదు, తినేసిన తర్వాత మళ్ళీ డబ్బులు చాలేదు అనుకో, ఎందుకు వచ్చిన గొడవ అని ఆ హోటల్ అతను పిలిచి అన్నాడట, బాబు 2 ఇడ్లీ ఎంత అన్నాడట. హోటల్ అతను అన్నాడు, 2 ఇడ్లీ 10 రూపాయలు. 10 రూపాయలా బాబు? 2 ఇడ్లీ 10 రూపాయలు ఏంటా? మా ఊర్లో 2 ఇడ్లీ 4 రూపాయలేగా. హోటల్ అతను అన్నాడట, బాబు మా హోటల్ స్పెషల్ ఏంటో నువ్వు తింటే నీకు తెలుస్తుంది. ఒకసారి తిన్నావంటే మరలా రెండవసారి పరిగెత్తుకుంటూ రావాలంతే. 10 రూపాయలా అంటున్నావు, తించుడు ఒకసారే. వీడికి డౌట్ వచ్చింది, మరలా అన్నాడట, 2 ఇడ్లీయే 10 రూపాయలు అయితే సాంబార్ ఎంత? అప్పుడు ఆ హోటల్ అతను మీరు నవ్వుకున్నట్టు నవ్వుకొని అన్నాడట, పిచ్చోడా సాంబార్ కొనక్కర్లేదు, సాంబార్ ఫ్రీ అంటే వెంటనే అతను అన్నాడట, అట్లాగైతే ఒక పని చేయి, నాకు ఇడ్లీ వద్దులే కానీ సాంబార్ పోయి అన్నాడంట. ఎందుకని అమ్మా? మహిళా మండలి డోక్రా గ్రూప్ కరెక్ట్గా చెప్పేసింది, నాకు ఇడ్లీ వదిలే కానీ, ఎందుకంటే అది సులువుగా వస్తుంది, అది ఫ్రీగా వస్తుంది కదా. నేను ఆయన సంగతి చెప్తే మీరు కమ్మగా నవ్వారు, కానీ చాలా మంది ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే. పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా నిలవాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయాలి, ఆయన చిత్తానుసారమైన మనస్సుని మనం కలిగి ఉండాలి. అయ్యా ఎన్ని వద్దులే కానీ ఆశీర్వాదాలు అంటున్నావుగా, ఎవరికి వస్తాయి ఈ ఆశీర్వాదాలు? ఎవరినైనా ఏరు కోరుకుంటాడు? ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉంటే, ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారిని ఆయన కనుగొంటాడు, ఏర్పరచుకుంటాడు, ప్రత్యేకించుకుంటాడు. ప్రత్యేకించుకుని ఏం చేస్తాడు చెప్తా, ఇప్పుడు చదవండి. ఈ ప్రత్యేకించుకునే వ్యక్తికి కలిగే, ఏర్పరచుకునే వ్యక్తికి కలిగే, ఆయన కనుగొన్న ఆ వ్యక్తులకు జరిగే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు, జాగ్రత్తగా వినండి. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆయన స్వాస్థ్య భాగము చెట్లు, పుట్లు, గట్లు, పర్వతాలు, కొండలు ఇవి కావంట. ఆయన స్వాస్థ్య భాగము, ఆయన జనము యాకోబే. అరణ్య ప్రదేశములోను, ఇక్కడ నుంచి వినండి మీరు, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని. వినండి. ఎక్కడంటండి? అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను. అంటే మన ప్రభువు ఎక్కడ ఎలాంటి వారిని, ఏ స్థితిలో ఉన్న వారిని కూడా ఆయన దర్శిస్తాడు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనం ఎవరితో నన్ను చెలిమి చేయాలంటే, అంటే స్నేహం చేయాలంటే హంగులు, రంగులు, డబ్బు ఇవి చూస్తాం, అవునా కాదా? అమ్మ మీరు ఎవరు మాట్లాడట్లే, పెద్ద భక్తులు ఉన్నట్టున్నారు మీరు. నేను చెప్తానేనండి, ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు మీ ఇంటి ముందుకి ఒకడు చింపిన జుట్టు, చినిగిన బట్ట, మట్టి సారలు వేసుకొని మీ ఇంటి ముందుకు వచ్చి, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాడు అనుకో. అన్నవాడు 4 అడుగులు ముందుకేసి వస్తున్నాడు అనుకో, ఏమంటావు? అక్కడ ఆగవా, ఎక్కడికి వచ్చేస్తున్నావు, అక్కడ ఆగా
ఇంట్లోకి వెళ్ళి చెంబులో నీళ్లు తీసుకొని మళ్ళీ ఒక గ్లాస్ తీసుకొని వచ్చి అంటీ అంటున్నట్టు ఇచ్చి ఆ గ్లాసులో చెంబులో నుంచి గ్లాసులో పోసి తాగు తాగు. కొంతమంది ఆడు పాపం తాగి ఆ గ్లాస్ ఇస్తే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తొట్టి దగ్గరికి తీసుకెళ్ళి ఆ గ్లాసుకు 3 సార్లు బాప్తిసం ఇస్తాం. ఎందుకంటే మట్టి సార్లు, చింపిరి జుట్టు, పేదవాడు, దరిద్రుడు కదా, మన ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. సరే, ఇంకొక మాట కూడా నాకు సరిగ్గా సమాధానం చెప్పండి. అదే ఇదిగో నా అలాగే తెల్ల బట్టలు వేసేసుకుని, మల్లెపూలాగా కద్దర బట్టలు వేసేసుకొని, గొప్ప ఇంటి ఎమ్మెల్యే ఎంపీలాగా 4 ఏళ్ళకి 4 ఉంగరాలు వేసేసుకొని, మెడలో ఒక కుక్క గొలుసు వేసుకొని, తలతల మెరిసిపోతూ, ఇక నెత్తికి మీసాలకి నల్లగా రంగు పెయింట్ వేసేసుకొని ఆయన వచ్చి మీ వాకిటి దగ్గర నిలబడి, ఏమ్మా కొంచెం చల్లటి నీళ్ళుంటే ఇస్తావమ్మా అన్నాడు అనుకో. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోయినా వెనకింటికి, ముందింటికి, పక్కింటికి పరిగెత్తి, అమ్మే అమ్మే ఎవరో ఒక ఆయన వచ్చాడో, కొంచెం స్కూలింగ్ వాటర్ ఇస్తావా? స్కూలింగ్ వాటరు? ఏ వాటరు? స్కూలింగ్ వాటర్ ఇస్తావా? మీరు తాగరగా స్కూలింగ్ వాటర్? నాకు కాదేసా, ఆయన వచ్చాడు కొంత తొందరగా. ఏమ్మా అంత ఉబలాట? నాకు అర్థం కాదు. మీ దగ్గర లేకపోయినా పక్కింటికి వెళ్ళి మరలా వస్తా సంకలో ఒక కుర్చీ పెట్టుకొని వచ్చి, ఏమండి కూర్చోండి, ఏమండి కూర్చో. ఆయన అండి డేక్ష ఏం తగని మర్యాదలో. నేను అంటాను, ఎందుకని మన మనసు అలాంటిది. మరి పేదవాడు పనికి మాలిన స్థితిలో దరిద్రుడుగాను, ఒక పేదవాడుగాను ఉన్న వారికి మనం ఇచ్చే మర్యాదలు అలా ఉంటాయి. హంగులు రంగులు తీరి కంటి నిండా కనబడే వ్యక్తిని మనం ప్రేమించే ప్రేమ కానీ, అతనితో మనం ట్రీట్ చేసే విధానం కానీ ఇలా ఉంటాయి. కానీ రాత్రి నేను ప్రకటించిన నా ప్రభువు అయిన యేసుక్రీస్తున్నాడే, ఆయన నీ హంగుని, నీ రంగుని చూసి కాదంట. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలోను, ఈ అరణ్యమైన ఈ ఎడారి అయినా ఎలా ఉంటుంది? దిక్కుతోచని పరిస్థితి. మీకు తెలుసో తెలీదు, నాకు తెలీదు. ఎడారికి వెళ్ళి చూడండి. ఆ ఎడారిలో నేను కొన్ని దేశాలకి వెళ్ళినప్పుడు, మరి ముఖ్యంగా ఈ దుబాయ్ కానీ, తర్వాత కువైట్ కానీ, ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎడారులు ఉంటాయండి. ఎలా ఉంటుందో తెలుసండి? మనకు ఆధారమే కనబడదు. మన కంటి చూపు మేరలో ఎక్కడ ఆశ్రయం కనిపించదు. ఒక చెట్టు, పుట్ట, ఒక నీడ, ఒక జాడ ఏముండదు. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎవరిని ఆశ్రయించి ఎవరి సహాయాన్ని కోరుకోవాలి అర్థం కాని అగమ్య గోచరం. భీకర ధ్వని కలిగిన ఎడారి, భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారి. ఆ ఎడారిలో గాలి వీస్తుంటే సన్నని స్వరం వినబడుతుంటుంది. మీకు ఈ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. ఎవర్రా ఇజులేస్తున్నారు? ఇజులు కాదు, భీకర ధ్వని కలిగిన ఎడారి. విశ్వాస యాత్రలో, ఈ ఒంటరి పయనములో, ఏ తోడు నీడ లేని ఈ నిశీధిలో ఎవరి దగ్గరకు వెళ్ళి ఎవరిని మనం చెలిమి కోరుకోవాలనో అర్థం కాని అగమ్య గోచరమైన పరిస్థితులలో ఆయన వారిని కనుగొని, అతడు ఆయన చిత్తానుసారమైన వ్యక్తి అయితే, ఆయన చిత్తాన్ని గుర్తించిన వ్యక్తి అయితే, ఆయన చిత్తం మీద మనసు పెట్టిన వ్యక్తి అయితే, అతను ఉన్న ఆ స్థితిలో అతనిని కనుగొని, ఒకవేళ నిన్ను కన్నవాళ్ళు నిన్ను కనుగొనకపోవచ్చు, నిన్ను కొన్నవాళ్ళు నిన్ను గుర్తించకపోవచ్చు.
నీ జీవితాన్ని, నిండు నూరేళ్ల జీవితాన్ని నీతో పంచుకుంటానన్న నీ భర్త నీలో ఉన్న వేదనను గుర్తించకపోవచ్చు. 9 మాసాలు మోసి కన్న తల్లిదండ్రులే నీ గుండెల్లో ఉన్న వేదనని అర్థం చేసుకోలేకపోవచ్చు. మీకో మాట చెప్తాను, వినండి. మీ హృదయం ద్రవించిపోద్ది. మనుషులకి మన ఆ భీకర ధ్వని కలిగిన ఎడారి యొక్క వేదన ఎలా ఉంటుందో చెప్తాను. మనం అనుకోవచ్చు, అబ్బా నాకు వాళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు, నన్ను బాగా అర్థం చేసుకున్న భర్త ఉన్నాడు. ఉంటాడు 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 ఇదిగో అదిగో పాస్టర్ గారు ఉన్నాడు కదా, చూసారా? మొత్తం తిరిగారు రా బాబా. చూడండి, అదిగో పాస్టర్ గారు, ఆయన సేవ చేస్తున్నాడు. మిర్యాలగూడని ప్రాంతంలో ఒక మీటింగ్. పాస్టర్ గారు, సైమన్ పాస్టర్ గారు అని మన మినిస్ట్రీలో ఆయన సీనియర్ పాస్టర్ గారు చాలా కాలం నుంచి మినిస్ట్రీలో సేవ చేస్తున్న దైవజనులు. ఆ మిర్యాలగూడలో ఒకసారి మీటింగ్లు ఏర్పాటు చేసి, ఒక్కరోజు మీటింగ్ ఏర్పాటు చేశాడు. చేస్తే మేము చాలా దూరం నుంచి ప్రయాణమై వస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఆలస్యమైపోయింది. అప్పుడు ఏసన్న గారు అన్నాడు, ఒరేయ్ ఆలస్యమైపోయింది, మనం ఈ టైంలో పోయి మా బాక్సులన్నీ పెట్టి లైట్లన్నీ కట్టి వాకింగ్ చెప్పాలంటే అర్ధరాత్రి అయిపోద్ది, ఆలస్యం అయిపోద్ది. అంచేత ఆ జనానికి సరిపడానికి 4 బాక్సులు పెట్టేసి మీరు ఆన్ చేసేస్తే నేను వాళ్ళకి వాకింగ్ చెప్పి ప్రార్థన చేసి పంపించేస్తాను, అయిపోద్ది, ఆలస్యం అయిపోయింది అని చెప్పాడు. సరే, ఇక మేము బస్సులోనే డ్యూటీలు వేసేసుకున్నాం. ఆ వ్యాన్లోనే, రేయ్ మీ 2 బాక్సులు పెట్టండి, మీ 2 వైర్లు లాగండి, మీ 2 యాంప్లిఫైర్ పెట్టండి, మీ 2 లైట్లు కట్టండి. ఈ కొంపలు కాలినప్పుడు వస్తుంది ఫైర్ ఇంజిన్. అప్పుడేమో పాత రోజుల్లో డంగడంగడంగడంగడంగడంగడంగడంగ కొట్టుకుంటూ వచ్చేది. ఊరు వాడు మొత్తం చెప్పేది, ఇల్లు కాలిందో ఇల్లు కాలిందో ఇల్లు కాలిందో, వెళ్తున్నానో తెలియనోడు కూడా చెప్పేది అది. ఇప్పుడు అది ఆ గంట తీసేశారు. గంట తీసేసి ఇప్పుడే వస్తున్నా. ఎప్పుడు వస్తుంది? అంత ఆరిచేసి నీళ్లు కొట్టేస్తామే, అప్పుడు వస్తుంది. ఇంకా అట్లా సిద్ధపడ్డాం మేము కూడా. నాకుగానే నువ్వు బాక్సులు పెట్టు, నువ్వు వైర్లు లాగో, నువ్వు యాంప్లిఫైర్ పెట్టు, నువ్వు లైట్లు కట్టు, అట్లా సిద్ధపడిపోయావా? ఇంకా గ్రౌండ్లోకి వచ్చింది అప్పటికే ఈ పాస్టర్ గారు 2 బాక్సులు పెట్టి పాటలు పెట్టున్నారు. నాకు బాగా గుర్తు. ఇంకా మేమంతా డక ఫైర్ ఇంజిన్ వచ్చింది, వ్యాన్లో వచ్చి దిగినట్టు దిగి ఎవరు పట్టుకోవడం టక పని చేసేస్తా ఉన్నాము. అన్న కూర్చేసుకుని కూర్చున్నాడు. నేనేమో ఈ బాక్సులు పెట్టడానికి అని చెప్పి, ఈ బాక్సులు పెడతాను నేను చెప్పాను. ఇంకా అక్కడ మీటింగ్కి వచ్చిన యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళు 4 పిలిచి అన్న కొంచెం సహాయం చేయాలంటే వచ్చారు యవనస్తులు. ఆ బస్సులోంచి బాక్సులు దింపి బాక్సులు పెడదామని అక్కడ పెడదామని చూస్తే అక్కడ ఒక ఆయన్ని ఆరోగ్యం బాగోలేని ఆయన్ని పడుకోబెట్టుకుని కూర్చోనుంది పాపం, గడ్డంకించే పెట్టుకుని. నేనేమో అక్కడే బాక్సులు పెట్టాలా. ఇంక దగ్గరికి వెళ్ళి నేను లే ఇప్పుడే పడుకున్నారంటే తల్లి, పక్కసర బాక్సులు పెట్టాలా అంటే ఆమె నా వైపు చూసి, నాయనో నువ్వు కొంచెం పక్కన పెట్టుకో అనింది. నా కోపం వచ్చింది, ఎందుకంటే అడావుడిగా ఉన్నాం కదా. ఈ అడావుడిలో నేను కోప్పడి నేను పక్కన పెట్టుకుంది, నువ్వు లెగవమ్మా, నువ్వు లేగో పక్కసరగా, ఆయన లేపు పక్కన అని అక్కడ 2 బాక్సులు పెట్టి ఇటువైపు వచ్చి 2 బాక్సులు లేపి కనెక్షన్ ఇంకొకరు చెప్పి ఈ బాక్సులు పెడదామని పోతే ఆమె నేను కోప్పడేసరికి ఏం చేసింది, ఆ పడుకొనున్న భారీ మనిషిని నా కళ్ళతో చూశానండి. ఆ పడుకొనున్న భారీ మనిషిని 2 చేతులతో ఇట్లా అలాగా ఎత్తుకొని మొయ్యలేక అల్లంత దూరం వెళ్ళి పడుకోబెట్టుకుంది. నా కళ్ళతో చూశా. నా గుండె జోళ్ళు మంది. నేను కూడా ఒక తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు ఉన్న కుటుంబం నుంచి వచ్చినాడు కదా, నాకు ప్రేమ అనురాగం ఉంటుంది కదా. అరే అనవసరంగా కోప్పడ్డానే, అయ్యో పాపం అని. ఏమ్మా అంటే, అయ్యో పక్షవాతం జబ్బు వచ్చింది, మూతి కన్ను లాగేసింది, చెయ్యి కాలు పడిపోయింది, అయ్యా అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకోబోదా వచ్చాను అనింది.
నాకు గుండె జాల్లో అనింది. నేనే కొంచెం అట్లా అడ్జస్ట్ అయ్యింటే బాగుండేదే అనుకున్నాను. అయినా సౌండ్ సిస్టమ్ కదా, ఎక్కడంటే అక్కడ పెడితే ఇది కుదరదు అని చెప్పి తప్పదులేనని ఆ బాక్స్లో నేను పెట్టాను. కనెక్షన్లు ఇచ్చేయండి అన్నాను. పని చేయిస్తున్నానే కానీ అన్న అక్కడ కూర్చుని ఉన్నాడు. పని చేయిస్తున్నానే కానీ నా మనసు అంతా వాళ్ళ మీదే ఉంది. అయ్యో ఇబ్బంది పెట్టానే పాపము అనుకుని చూస్తున్నానా, లైట్లు పెడుతున్నారు, సెట్ చేస్తూ ఉన్నారు. నేను వైర్లు పెడతానే, జాకులు పెడతానే, సెట్ చేస్తానే చూస్తున్నాను. ఆమెకేమనిపించిందో, పడుకున్న ఆయనకి ఇంత పెద్ద టిఫిన్ క్యారియర్ ఉంటుందా, మనం పొలాల్లోకి అన్నం తీసుకెళ్తామే, దాంట్లో అన్నం తీసుకొచ్చుకుందేమో, చేయబెట్టి అన్నం కలిపి ముద్దలు తినిపిస్తుంది ఆయనకి. ఎందుకంటే మేము రావడమే ఆలస్యం అయిపోయింది, అయ్యగారు ఇప్పుడు వచ్చింది, ఆలస్యంగా వచ్చాడు, మరి ఇప్పటికీ వాకింగ్ చెప్పి ప్రార్థన చేస్తాడో ఆలస్యం అయిపోద్దాం అనుకుందేమో. ఆ టిఫిన్లో చేయబెట్టి అన్నం కలిపి ముద్దలు పెడుతుంటే చూశాను నేను. సరే మరలా నేను పని చేసుకుంటూ వైరు చేసుకుంటూ మైక్ పెట్టుకొని హలో హలో అంటూ ఇటు చూసేసరికి కరెక్ట్గా నేను చూసే సమయానికండి పడుకొని తింటూ నాయన ఈ పడిపోయిన చెయ్యి ఎట్లా ఉందే, ఈ ఎడమ చేతితో ఆమె చంప మీద చాలని కొట్టాడండి. నా కళ్ళతో చూసా. నాకు ఎలా అనిపించిందంటే, అయ్యో బాబోయ్, ఎప్పుడైతే ఈ ఎడమ చేత చాలని కొట్టాడో ఆమె అని ఇట్లాగా ముఖం తిప్పుకొని జల్లుమని ఏడిచింది. నా కళ్ళతో చూసానా. వీళ్ళంతా పని చేస్తూ ఉండరు. నేను వెంటనే ఆ వైర్ కనెక్షన్ ఇస్తున్నట్లుగా దగ్గరికి వెళ్ళిపోయి ఆమెనే, ఏమ్మా ఇది కొడుతున్నాడు అన్న. ఆమె ఏడుస్తూ ఏం చెప్తుంది పాపం, ఏడుస్తూ నన్ను చూసి ఏదో చెప్తున్నాడు నాకు అర్థమైతేగా అని ఏడ్చింది పాపం మా తండ్రి. నాకు చాలా బాధ అనిపించింది, కోపం అనిపించి వెంటనే ఆయన్ని గదిమే, ఎందుకు కొడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు అన్న. మీరు నమ్మండి, ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉన్న సీను. ఆయన ఎప్పుడైతే నేను గదిమేనో ఆయన కూడా జల్లు మన కళ్ళెమ్మటి నీళ్ళు వదిలేడండి. మాట రావట్లే ఆయనకి. ఆయన ఏడుస్తున్నాడు, ఈమె ఏడుస్తుంది. నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు కుటుంబాల్లో కన్నీటి అవస్థగా మార్చబడింది, ఎందుకు కుటుంబాల్లో కన్నీళ్లు తెస్టేసుకుని కూర్చున్నాయి, ఎందుకు మనిషి జీవితాన్ని కన్నీళ్లు వేడిని బంధంగా పెనవేసుకున్నాయి. ఈ కన్నీళ్ళకి కారణం ఏంటి? ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఆయన ఏదో చెప్తున్నాడు, ఆమెకు అర్థం కావట్లే. ఆమె అంటది, ఏదో చెప్తున్నాడు అయ్యా, నాకు అర్థమైతేగా ఆయన ఏదో చెప్తున్నాడు, అది అర్థం కావట్లేదు, నాకు కొడుతున్నాడు అయ్యా అని ఆమె ఏడుస్తుంది. ఆయన్ని ఎందుకు ఆకుంటావంటే ఆయన మనసులో ఏదో ఉంది, అది చెప్పలేకపోతున్నాడు. ఇది మనిషి మధ్యలో ఉన్న అనుబంధం. నీకు అర్థమైందా? కానీ ఈ రాత్రి నేను ప్రకటించే నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎవరు? నీ మనసుని అర్థం చేసుకోలేని వాడు కాదు, నీ కన్నీళ్ళని అర్థం చేసుకోలేని వాడు కాదు, నీ హృదయ ఆవేదనని అర్థం చేసుకోలేని మోగ శిలయై మోగ బొమ్మయ్యై ఉన్నవాడు కాడాయనా. నీ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న ఆశల వలయాన్ని స్పష్టంగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని నీకు పరిష్కారం చూపగలిగిన ఏకైక దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో నీ ఆక్రమణను అర్థం చేసుకోగలిగిన, ఆ నిశీదులో నిన్ను అర్థం చేసుకోగలిగిన నరుడు నరలోకంలో లేకపోవచ్చు, పరలోకంలో ఉన్నాడు. హలో, నీ గోడు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు గమనించట్లేదు, నాకెవరు తోడ్పడట్లేదు. నీ గోడు అదే కదా. నరలోకంలో ఒకవేళ నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడు ఎవడు లేకపోవచ్చు, పరలోకమందు ఉన్నాడు. ఆయన భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో నిన్ను కనుగొని, లోకం వేధిస్తున్నా, లోకం ఏకమైన, లోకులు కాకులైనా, నింగి నేల ఒకటైనా, ఎలాగైతే ఆయన చిత్తం కొరకు, ఆయన ప్రణాళిక కొరకు నువ్వు వేచి ఉన్నావో, నీ మనసు ఎరిగిన దేవుడు నిన్ను కనుగొని, ఈ రాత్రి మీరు ఒకటే నిర్ణయం చేసుకోండి, ప్రభువా, మనుషులు ఎవ్వరు నన్ను గుర్తించకపోయినా,
మనుషులు ఎవ్వరు నన్ను అర్థం చేసుకోకపోయినా నీ చిత్తానుసారంగా నేను నడవాలని తీర్మానం చేసుకున్నాను. నీవు నన్ను అర్థం చేసుకుంటే చాలు. నీవు ఒకవేళ ఎడారిలో ఉన్నావా, పాడైన ఎడారిలో ఉన్నావా, భీకర ధ్వని కలిగిన నీ హృదయాన్ని తొలిచివేసే, నీ హృదయాన్ని కలవరపరిచే ఆందోళన మధ్యలో నిలిచి ఉన్నావా, ఆయనకు తెలుసు. ఎవరి కంట పడకుండా అధైర్యపడిపోయి తిన్నగా వెళ్ళిపోయి మరణాపేక్ష కలిగిన వాడై ఆ బదలి వృక్షం కింద తలవాల్చుకొని పడుకుని నిద్రపోతున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, ఎవరు లేరు నాకు ఈ లోకంలో అనుకున్నాడు. గొప్ప దైవజనుడే, లోకస్తుడు కాదు, గొప్ప దైవజనుడే. లోకంలో నాకెవరు లేరు, లోకంలో నాకెవరు అండగా లేరు, నన్ను అర్థం చేసుకునేవాడు లేరు, ఇక మరణమే శరణ్యం అని చావును కోరుకొని మరణాపేక్ష కలిగిన వాడై బదలి వృక్షం కింద పడుకున్న వాణిని పేరు పెట్టి పిలిచాడు నా దేవుడు. లేకవా, ఏం చేస్తున్నావు ఇక్కడ? వద్దు ప్రభు, నన్ను చంపే, ఇక నేను బ్రతికి కూడా అనవసరం, నన్ను చంపే. పిచ్చోడా, చాలా ఫ్యూచర్ ఉంది నీకు. వద్దు, నా పితరుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదు, నా పితరుల కంటే గొప్పవాడినే కాదు, నేను బ్రతికి అనవసరం, ఇంత బ్రతికి మరలా నేను ఆ హీనమైన బ్రతుకు నేను బ్రతకలేను, నన్ను తీసేసుకో అంటే ప్రభు అంటాడు, తీసేసుకునేదేంటి? నీ చేతికి నేను మరలా శక్తిని అప్పగించబోతున్నాను. నీవు రాజులను అభిషేకించేవాడు కావాలి. మరి నేను ఇక్కడ ఉన్న సంగతి నీకెట తెలుసు? మనుషులకు తెలియకపోవచ్చు, నీ మనసు ఎరిగిన మహామనిషి ఉన్నాడు. నిన్ను చక్కగా అర్థం చేసుకోగలిగిన, నీ గుండెల్లో ఉన్న బాధను చూడగలిగిన, నీ గుండెల్లో ఉన్న కుంపుటికి తెరదించగలిగిన శక్తి గల దేవుడు ఉన్నాడు. అరణ్య ప్రదేశములోనూ, భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలోనూ ఆయన నిన్ను కనుగొని, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను కనుగొన్న దేవా, నన్ను బ్రతికించినావా, నన్ను కనుగొన్న దేవా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజు. యేసయ్యా, 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 నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 చప్పట్లు కొట్టు. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకుల కురిసిన నీ కృప,
కృప మరణ ఛాయలో మెలిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బ్రతికించెనయ్యా నే కనబడుతున్నయ్యా నన్ను బ్రతికించెనయ్యా నే కనబడుతున్నయ్యా యేసయ్యా 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 నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజు చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే 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 నా రాజు హల్లెలూయా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా ప్రియులారా ఆ నిశీధులో ఉన్న ఆ చీకటి గదిలో కుమిలిపోతున్న మరణ ఛాయలలో పడి ఉన్న వానిని కనుగొని ఏం చేస్తాడంట అరే చెడ్డవాడ పడ్డవాడ కృంగినోడా 10th క్లాసు చదివినోడా చదువు రాక తిరిగినోడా కులము అన్న ఒక కూడు లేక సచ్చినోడా రారా అని అలాగ పిలవడు ఏం చేస్తాడట చూడండి వానిని కనుగొని ఆవరించి అయ్య బాబోయ్ కనుగొనడం మాత్రమే కాదంట వానిని ఆవరించి పరామర్శించి అయ్య బాబోయ్ వానిని పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడును అయ్యా చప్పట్లు కొట్టకపోయారా గట్టిగా చప్పట్లు కొట్టకపోయారా గట్టిగా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ పాడైన భీకర ధ్వని కలిగిన ఎడారిలో పడి కృంగిన అతనిని చేరుకొని వారిని కనుగొని వానిని ఆవరించడం అంటే ఏంటి ఆవరించడం అంటే ఏంటనే ఆవలించడం కాదు అమ్మా నేను ఆవరించి అంటే అంటుంది ఆవరించి అంటే మీకు సులభ శైలిలో అర్థం ఏంటంటే చెప్పనా ఆవరించి అంటే ఇప్పుడు ఒక పిల్లడు ఉన్నాడు అనుకో యూకేజీ ఎల్కేజీ చదివాడు ఉన్నాడు అనుకోకూడదు వాడికి తడిస్తే జ్వరం వచ్చేస్తుంది వాడికి నెమ్ము పడదు తడిసాడంటే తలస్నానం చేసాడంటే వాడికి ఇక జీవజల దారలో మీకు తెలుసుగా సరే వాడు స్కూల్కి వెళ్ళి అది గదిగో ఆ రోడ్డు మీద స్కూల్ వ్యాన్ దిగి వస్తున్నాడు చినుకులు పడతా ఉన్నాయి వాడు స్కూల్ వ్యాన్ దిగి తడుచుకుంటా వస్తాడేమో నన్ను తల్లి ఏం చేస్తుంది అయ్యా అమ్మ తల్లులు అన్నారు కదా ఇక్కడ చాలామంది ఉన్నారు కదా చెప్పండి అమ్మ ఏం చేస్తుంది ఎదురెళ్ళడమే కాదు ఇక్కడి నుంచే కొంగు పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా వాడిని ఇట్లా వడ్డగా కొంగు దొట్టాడా నాయనా నువ్వు తడవగలరా బాబా ఆవరించడం అంటే ఏంటి
వానికున్న అపాయంలో వానిని దాచుకోవడం. భీకర ధ్వని కలిగిన ఎడారిలో, భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో ఏ హాని కలగకుండా, ఏ కీడు రాకుండా, ఏ చెడు కలగకుండా ఆవరించి కప్పేస్తాడు ఆయన నిన్ను. ఏ తెగులు సమీపించనీయక, ఏ దిగులు నదరి చేరనీయక, ఆపదలన్నీ తొలిగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏంటి ఆవరించడం అంటే ఏంటి? నీకు తడిస్తే సరిపోదు, తడిస్తే కుదరదు. తల్లి నా బిడ్డకి నేను ఆశ్రయం కావాలి, నా బిడ్డ నేను ఆదుకోవాలి, నా బిడ్డ నేను కాపాడుకోవాలని కొంగు కప్పేస్తుంది, కడుపులో పెట్టేస్తుంది, కడుపులో దాచేస్తుంది. భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో నిన్ను కనుగొన్న నా దేవుడు నీకు ఏ కీడు రాకుండా, శత్రువు చూసి అనుకుంటాడు అయిపోయింది, వీళ్ళ బతుకు ఎడారైపోయింది, కుక్క చీపుని ఇస్తరైపోయింది, ఇంకా రేపటి రోజున సమాధి పెట్టే ఆడనుకుంటుంటాడు. కానీ నా దేవుడు కనుగొని వానిని ఆవరించి నా హృదయాన్ని హత్తుకున్న, నా హృదయాన్ని ఎంతో ధైర్యపరిచిన, ఇంకో మాట చెప్పనా, వానిని హత్తుకొని వానిని ఆవరించి వాడిని పరామర్శిస్తాడంట. పరామర్శించడం అంటే ఏంటి? బాయ్ రే బాయ్, భోంచేసావా, తిన్నావా, ఏంటి ముఖం దిగాలుగా ఉంది, ఏంటి భయపడుతున్నావేంటి? నిన్నెవరైనా అడిగారు అట్లాగా? నీ ముఖం కాస్త నలిగినట్టుగా కనబడితే నిన్ను చూడగానే దాక్కునేవాళ్ళు కనిపిస్తారు. రే ఈ టైంలో కనుక మనం ఎదురు పడితే ఒక 100 రూపాయలు అడిగేటట్టే ఉన్నారు రే అని పక్క సందులో పక్క గొంతులు బడిలిపోతారు. మీరు ఏమనుకోకండి, మరిలో భావించకండి. మనం హంగులు తీరి రంగులు తీరి ఇంట వంట కంట అన్ని రంగాల్లో ఆరితేరి ఇంటి నిండా జనం, ఒంటి నిండా బంగారు, నోటి నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే మన భుజాల మీద చేతులు వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు. బళా బళా జిందాబాద్, జిందాబాద్, సువర్ణక్క జిందాబాద్. అసలు అక్క నువ్వు నక్షత్రాలు విచిత్రంగా ఉంటావు అక్క అని చెబుతారు. మీకు అర్థమైందా? ఇంకా పొగిడే వాళ్ళు నేను చెప్పాలన్నా మీరు వినాలన్నా? ఇక పొగడతా ఉంటే ఈ అక్క కూడా మునగ చెట్టు ఎక్కి కొమ్మ ఆఖరి కొమ్మకి వెళ్ళిపోద్ది. అవును కదా? కాస్త నువ్వు గనక కండలు తిరిగి బలం కలిగి అన్ని రంగాల్లో ఆరితేరి కాస్త గనక నువ్వు అందరికి సహాయపడేటట్టుంటే నీ భుజాల మీద చేతులేసి నీ దగ్గరికి బెల్లం చుట్టూ చీమలు కదా చుట్టుకొని ఉంటాయే అట్లా ఉంటారు. ఆఖరికి నువ్వు అలిసిపోయి సొలిసిపోయి ఇంటికి వెళ్ళేంతవరకు నీ చెప్పు చేతుల్లో ఉంటారంతే. అదే కీలు కాలు కుంటుబడి కుంకి మంచం మీదకి ఎక్కావనుకో గొంతులో గంగబోసేవాడు కనబడాడు. ఇది విచిత్రమైన వింతలోకం. ఈ వింతలోకంలో నీ చెంత చేరితి. ఇది వింతలోకం. ఎంత లోకం? అదే బాబు నోడు గురించి మాట్లాడండి తల్లే. ఏదే చెత్తలోకం. ఇది వింతైన లోకం. ఎంత వింత అంటే ఒకప్పుడున్న చూపు ఇప్పుడు ఉండదు, ఒకప్పుడున్న మాటలు ఇప్పుడు ఉండవు, ఒకప్పుడు ఉన్న అనురాగం ఇప్పుడు ఉండదు. కాలు కీలు కుంటుబడి కుంకి మంచం మీద మూలిగే సమయం వస్తే అనకూడదు, కానీ కట్టుకున్న వాళ్ళు లేరు, కొన్నవాళ్ళు లేరు, ఎవరి దగ్గరికి రారండి. ఏమంటే పాస్టర్ గారు మరి అంత కఠినంగా చెప్తావేంటి అంటారేమో. మన పెద్ద కూతురు కరుణ రాలా? అప్పుడు పెద్ద కూతురు కరుణ రాలా? రెండవ కూతురు ఎవరు? డెల్టా. సెకండ్ వేవ్ పేరేంటి? ఏంటి రావా? ఒమిక్రాన్. అబ్బా, రెండో కూతురు ఒమిక్రాన్, పెద్ద కూతురు కరోనా. పెద్ద కూతురు రెండో కూతురు వచ్చినప్పుడు చూడాల పరిస్థితులు ఎట్లున్నాయో.
తల్లికి బిడ్డకుందా, బిడ్డకి తల్లికుందా, భర్తకు భార్యకుందా, భార్యకు భర్తకుందా? కనీసం నవమాసాలు మోసిన కన్న తల్లి కాలం చేస్తే పిడికెడు నిండా మట్టేయడానికి కన్న బిడ్డ సాహసించని కఠోరమైన కసాయి రోజులు చూసామండి బాబోయ్. ఎవరికెవరండి? ఈరోజు నేను వేదిక మీద నిలబడ్డాను కనుక, 4 మాటల మీదతో చెప్తున్నాను కనుక, నా ఒంట్లో శక్తి ఉంది కనుక, నా పంటికి బలం ఉంది కనుక, నా కంటికి దృష్టి ఉంది కనుక ఒక వ్యక్తిగా నన్ను పరిగణించారు. ఇవే నాలో సన్నగిల్లిపోతే ఎవరు పట్టించుకుంటారండి? మీరు అనుకోవాల్సిందే, నా బంగారు కొండ, నా ఇత్తడి కొండ, నా బిస్కెట్, అబ్బా అంత నా బుక్కే, నా నోరే, ఓ అయ్యా. నువ్వు పెడతా ఉంటే తింట దిగమింగుతాడు, బాగానే ఉంటాడు. రేపటి రోజు వాడెవడో ఈడెవడో ఎవడు చూస్తాడేంటి? కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, నేను నీకు భారమైన దూరమైన వేళలో దరికి చేరదీసి ఆదరించినావయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా. మనం కలలు కంటాం. ఏం కలలు కంటాం? నా బిడ్డ నన్ను చూసుకుంటాడు, నా బిడ్డ కలెక్టర్ అవుతాడు, నా బిడ్డ యాక్టర్ అవుతాడు, నా బిడ్డ డాక్టర్ అవుతాడు, నా బిడ్డ నాకు ఆశ్రయం అవుతాడు, వీళ్ళున్నారు వాళ్ళు, ఎన్నో కలలు కంటాడు. ఆ కలలు కన్న కలలన్నీ మౌనంగా నిలిచిపోయిన నాడు, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే కన్నీటిమయమైన నాడు, ఆ క్షుద్బాధ, ఆ నలుగుతున్న వెద చెందిన హృదయంలో వెళ్ళగక్కుతున్న పొగసెగలు ఎవడు భరించలేడండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, నిన్ను ఆవరించి, నిన్ను పరామర్శించి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ఆమె తలెత్తి చూసింది, చుట్టూ చూసింది, ఆశ్చర్యం అనిపించింది. ఇందాక నన్ను వేధించి, బాధించి, హింసించి, రాళ్లతో రువి చంపాలనిన ఈ కుళ్ళిన సమాజం ఏది? ఎవ్వరులేరు. వెంటనే ప్రభు అన్నాడు, నేను కూడా నేను శిక్షించను. సిన్ నో మోర్. ఇక పాపం చేయకు. ఆమె బ్రతుకులో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఆయన ఆవరించి ఆదుకున్నాడు. ఆయన కొంగు చాపి వస్త్రము కప్పి దాచుకున్నాడు. పడుతున్న రాళ్ల మధ్యలో నుంచి ఆమెను తప్పించుకున్నాడు. ఈ లోకం పొడిచి పొడిచి చంపేస్తుంది. ఈ లోకం గుచ్చి గుచ్చి చంపేస్తుంది. ఈ లోకం రాళ్ళేసి గాయపరిచేస్తుంది. పాపంలో పట్టబడిన, అతిక్రమాలతో పట్టబడిన, లోకము చేత వెలివేయబడిన ఆ వ్యక్తిని ఆయన ఆదరించుకున్నాడు, ఆవరించుకున్నాడు, కప్పుకున్నాడు, దాచుకున్నాడు, రక్షించుకున్నాడు. ఆమెను పరామర్శించి, ఈ రాత్రి దేవుడే, ఒకవేళ నీ గుండె భారం ఎక్కి, బరువెక్కి, నన్ను ఎవ్వరూ పరామర్శించట్లేదు, ఒంటరి అయిపోయాను, నాకెవ్వరూ లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, కృంగిపోకు. ఆయన చిత్తానుసారమైన మనసు నీకుంటే చాలు. ఆయన నిన్ను ఆవరించి, పరామర్శించి, తన కనుపాప వలె ఆయన కాచుకుంటాడంట. కంటిని కనుపాప ఎలా కాచుకుంటుంది? ఏనాడైనా
కనుపాప, ఈ కండ్రెప్పలు ఉన్నాయి కదా, ఈ కంటి పాప ఉంది కదా, ఈ కంటి పాపకి ఈ కండ్రెప్పకి గొడవలు పడి ఏనాడైనా అలిగి కూర్చుందా? అలిగి కూర్చుందా? చెప్పరేంటి? ఈ కండ్రెప్ప నేను పడిన కిందకి, నేను రానుబో ఎందుకని నీ మాట అని ఈ కంటి గుడ్డుని ఈ కనురెప్ప కాపాడకుండా కూర్చుందా? చెప్పరేంటండి? ఏనాడైనా నీ కాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నాయి, నీ చేతులు రెస్ట్ తీసుకుంటున్నాయి, నీ నోరు కూడా రెస్ట్ తీసుకుంటుంది, నీ కళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇన్ని రెస్ట్ తీసుకోగా నాకేంటి ఇంత బాధ, నాకు ఒక్కదానికి వచ్చిందా అని నీ గుండె కూడా రెస్ట్ తీసుకుంటే నవ్వుతారండి? పనికిమాలినాయి, దరిద్రం. అటు బతుకంతా అయ్యంతా కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు, నోరు అన్ని రెస్ట్ తీసుకుంటున్నాయి. మరి నాకేంటి గత్యంతరం, నేనెందుకు పడాలి పాటు అని ఒక అర్ధగంట రెస్ట్ తీసుకుందనుకో, 11 గంటలకల్లా పాత్రికలు పెట్టిదాడు. ఇంకా 11:30కి పరదేశులము ప్రియులారు డంబరి ఎత్తరు. నవ్వుతారేంటి? మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. కనుపాప వల్లే కాచుకుంటున్నాడంట. నీ గుండె ఆగిపోకుండా, నీ చెయ్యి సచ్చుపడకుండా, నీ కాలు ఆగిపోకుండా, నీ శరీరంలో ఉన్న అవయవాలు ఏది కూడా మారవేయకుండా. నేను మాట చెప్పనా, బ్రతికి బట్ట కట్టుకొని బైబిల్ పట్టుకొని ఇక్కడ ముసుకేసుకొని పెద్ద ముసుగులు వేసుకొని కూర్చున్నారే, పెద్ద బైబిల్ పట్టుకొని. ఎవరు కాపాడింది? ఎవరండి కాపాడింది చెప్పండి? ఏదో ఒక బలమైన శక్తి కలిగిన హస్తం మనల్ని కాపాడబట్టి, లోకాన్ని జయించిన హస్తం, లోకానికి ఇవ్వబడిన బలమైన హస్తం, ఆ శక్తి కలిగిన ఆ బాహువు మనల్ని కాపాడబట్టి, కాచి దాచి ఆయన రెక్కలలో మనల్ని ఉంచబట్టి, ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని, అమ్మాయి బాగున్నావా, అన్నయ్య బాగున్నావా? ఎవరండి నిన్ను కాపాడి సజీవునిగా ఉంచింది? కనుపాప వలె ఆయన కాపాడి, ఆవరించి, పరామర్శించి, కనుపాప వలె కాపాడి. ఇంకా చదువు, ఇంకా ఉన్నాయి ఇక్కడ. పక్షి రాజు వలె తమ గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు, తన పిల్లలపై అల్లాడుచు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు తన రెక్కల మీద. ఒక్కొక్క తల్లి అంటదే, ఒక్కొక్క తల్లి తీగకి కాయ బరువు అవుతుందా, తీగకి కాయ బరువు అవుతుందా, వచ్చే అమ్మాయి వచ్చే నా ఇంట్లో కొట్టు, నా బిడ్డరు వదులుకుంటారా, తీగకి కాయ బరువు అవుతుందా? డైలాగ్ మాత్రం బాగా నేర్చుకుంటుంది. ఇంకో మాట చెప్తాను నేనంటే జాగ్రత్తగా. ఏ తీగకి ఏ కాయ బరువు కాదు చెప్పండి నాకు. డైలాగ్ కొట్టేశాం. తీగకి కాయ బరువు అవుతుందా? ఏ తీగకి ఏ కాయ బరువు కాదు. సొర చెట్టు వెళ్ళలేమా? సుందరంగా కళకళలాడుతూ వచ్చిపోయే వాళ్ళందరూ పలకరిస్తా ఉంది. ఫేస్లాడ్ అలలయా సోదరం గ్లోరీ అంటుంది, బాగుండింది. ఈ మధ్య ఒక కింద పెట్టింది, ఒక కాయ కాసింది, శుభ్రంగా ఇంటి మీద కళ్ళుకొని పైన కూర్చొని ఉండిందా. ఇప్పుడు మెల్లగా కాయ కాసేసరికి జారి ఎక్కడికి వచ్చింది తీగ. అది మరి మన డైలాగ్ అమ్మ. ఒక్కొక్క తల్లి ఆవేశంలో మాట్లాడేస్తుందా, ఆవేశంలో అలా చేసేస్తుందా. 10 నెలలు 11 నెలలు అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత మెల్లగా వస్తుంది. పాస్టరు, అయ్యా పాస్టరు, అమ్మ చెప్పమ్మ పాస్టరు, మరి మా అమ్మాయిని వాడు విడిచిపెట్టి సంవత్సరం అయింది, దాని కుటుంబం ఇచ్చిన్నమైపోయేటట్టుంది. తీగ కాయ బరువు కాకూడదుగా, ఇప్పుడు ఎందుకు బరువు అయింది? అది పిచ్చి మాలో కల్లారా.
ఏ తీగకైనా ఏ కాయ అయినా బరువే. నేను ఒక కుటుంబపు వ్యవస్థలోంచి వచ్చినోడిని. ఎదిగిన బిడ్డలు, వయసు మీద ఉన్న పిల్లలు, బాధ్యత లేకుండా వాళ్ళు ఇంకా సెటిల్ కాకపోతే తల్లిదండ్రులు పడే మోగవేదనట్టు నాకు తెలుసు. చెప్పుకునే కాదయ్యి. ఎదిగిన బిడ్డలు ఇంట్లో ఉండి ప్రయోజనకరులు కాకపోతే వాళ్ళని పెట్టి పోషించి వాళ్ళని ఆదరించడానికి కష్టమై ముఖం గోడచాటుకి తిప్పుకొని తల్లిదండ్రులు కార్చే కన్నీళ్ళు నాకు తెలుసు. ఎదిగిన బిడ్డలు ఒక స్థానానికి చేరుకోకపోతే, ఎదిగిన బిడ్డలు కన్న తల్లిదండ్రుల కన్నుల ముందు ఒక స్థితికి చేరుకోకపోతే, తల్లిదండ్రుల గుండెల్లో తిన్న వంట పట్టక, పడుకున్న నిద్ర పట్టక వాళ్ళు పడే మూగవేదన ఏంటో ఒక సావుకునిగా నాకు తెలుసు. అయితే ఈ సందర్భంలో నేను మీతో చెప్పేది, నీ తల్లికి నీవు బరువై ఉండొచ్చు, నీ పిల్లలకి నీవు బరువై ఉండొచ్చు, నీవు నమ్ముకున్న ప్రజలకి నీవు బరువై ఉండొచ్చు. కానీ రాత్రి నేను ప్రకటించిన నా ప్రభు అంటాడు, నేను నిన్ను కనుగొని, నిన్ను ఆవరించి, నిన్ను పరామర్శించి, నా కనుపాపవలి నిన్ను కాచుకొని, నా రెక్కల మీద నిన్ను నేను మోస్తాను. నిన్నెవ్వరు మోయలేరమ్మా, నిన్నెవ్వరు మోయలేరు నా కుమారుడా. నేను మోస్తాను. నాకు బరువు కాదు. నీ ప్రతి అక్కర తీర్చి, నీ హృదయ అభిలాషను తీర్చి నా రెక్కల మీద మోస్తాను. రెక్కల మీద మోయడానికి, రెక్కల మీద నిన్ను ఎక్కించుకోవడానికి నీ గూడు రేపుతాడు. కొంచెం నీకు ఇబ్బందిగా ఉంటుంది, కాస్త నీకు కష్టంగా ఉంటుంది. ఎందుకు నా దేవుడు ఇలా చేస్తున్నాడు? ఎందుకు నా దేవుడు నన్ను ఇలాగా నడివీధుల్లో నన్ను ఒంటరిగా నిలబెట్టాడు? ఎందుకు నా గూడు చెదరింది? ఎందుకు నా గూడు ఇలాగ పటాపంచలయ్యింది? ఎందుకు నా గూడు ఇలాగా నాకు కన్నీటి వ్యవస్థగా మార్చబడింది? నిన్ను ఆయన రెక్కల మీద మోయడానికి. నీవు మనుషులకు బరువు కావచ్చు, నా దేవునికి నీవు బరువు కాదు. వాక్యంలో వ్రాయబడింది, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును. నీ తల్లి ఎంతకాలం ఎత్తుకుంటుంది నిన్ను? నీ తల్లి ఎంతకాలం మోస్తుంది? నీ తల్లి ఎంతకాలం భరిస్తుంది? నీ తల్లి ఎంతకాలం పోషిస్తుంది? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, అప్పుడు మాకు 10 పైసలే. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మని అడిగేది ఎంత 10 పైసలే. పల్లెటూరు నేను కూడా పచ్చి పల్లెటూరు, ఇట్లాగే నాది పచ్చి పల్లెటూరు. మీదన్న పండు పల్లెటూరు, కానీ అది పచ్చి పల్లెటూరు. స్కూల్కి వెళ్ళేటప్పుడు పలక పట్టుకొని మా అమ్మ దగ్గరికి 10 పైసలు అమ్మ అంటే, మా అమ్మ తక్కువైంది కాదు, 10 పైసల కొరకు 10 ఏమంటారు దాన్ని, 10 రౌండ్లు తిప్పించుకుంటుంది. ఇంకెంటబడి ఏమా 10 పైసలు ఏమా 10 పైసలు ఏమా స్కూల్ టైం ఇవ్వదంటే, ఉండా చల్లరాదుడా ఏమా తిప్పించుకొని ఆఖరికి ఏమంటుంది తెలుసా? రోజు 10 పైసలు ఇవ్వాలంటే చెట్టు కాస్తున్నాయంట. నీకో 10 పైసలు ఇస్తాడు. ఆ 10 పైసలు చూసుకుని బడ్డీ కొట్టుకెళ్తే 2 చాక్లెట్లు వస్తాయి. చాక్లెట్లు అని ఇప్పుడు అంటున్నారు, మాకు అక్కడ మేము చాక్లెట్లు అనం. మిఠాయి ఉంటుందా, ప్లాస్టిక్ కవర్లో జుట్టు ఉంటుంది మిఠాయి. జీడీలు ఆ జీడి ఒకటి ఓపెన్ చేసుకుని, ఒకటి నిక్కర్లో జోబులో పెట్టుకొని, ఒకటి నోట్లో పెట్టుకుంటే నోరు పట్టదు, జొల్లు ఈ పక్క కారుతూ ఉంటుంది, మున్సిపల్ ట్యాబ్ గారినట్టు నోరు పట్టదు. మరి 5 పైసలకి అంత మిఠాయి, అంత జీడి వచ్చేది, అంత లావును ఉండేది. మీరు తిన్నారో లేదో నాకు తెలియట్లే, మీరు అంతా కేకులు తిని బతికినట్టున్నారు. నోరు పట్టదా అంటే ఇక్కడంతా కారుతుంటే మళ్ళీ
10 పైసలు ఇవ్వడానికి మా అమ్మ 10 తిప్పులు తిప్పించుకొని 10 తిట్లు తిట్టేది. ఆ 10 పైసలు ఇస్తే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఇప్పుడు మన పిల్లలకి 10 పైసలు కాదు కదా, గుడిని గోపురాన్ని మింగేవాళ్ళు పుట్టున్నారు ఇప్పుడు ఒక్కొక్కడు. నా ప్రియమైన వాళ్ళ నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను పోషించడం, ఒకవేళ నిన్ను ఆదరించడం, నిన్ను సంతోషపరచడం నీ వాళ్ళకి కష్టమై ఉండొచ్చు. కానీ రాత్రి నేను నా మాటలు కాదు, వాక్యమును బట్టి, పరిశుద్ధ గ్రంథం బట్టి, నా ప్రభు యొక్క మాట చెప్తున్నాను మీతో. నీ భారాన్ని ఆయన భరిస్తాడంట. నిన్ను ఆయన రెక్కల మీద మోసుకుంటాడంట. నీ గూడు రేపింది ఎందుకో తెలుసా? ఆయన రెక్కల మీదకి నీవు ఎక్కాలని. నీ గూడు చెదిరింది ఎందుకో తెలుసా? ఆయన మీద నీవు ఆధారపడాలని. నీ గూడు రేపింది ఎందుకో తెలుసా? నీవు ఆయనను చూచి ఇక మీదట నిర్భయముగా ఆయన రెక్కల మీద నీవు నివాసం చేయాలని. స్తోత్రం కలుగుగాక. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. చప్పట్లు కొట్టండి. తీరానికి చేరు. ఎంత దూరమైన అది ఎంతో భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినా, తెలిసి 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 కాలు జారినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, నిసేదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, యేసు వైపు చూడు, నీ భారం
తీరానికి చేరు, తీరానికి చేరు. తెలిసి 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 జారిపోయినా, తెలియరాని చీకటిలో చిక్కుబడినా, తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిశిదిలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు ఈ భారమంత తీరు, యేసు వైపు చూడు ఈ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. దూరమైన అది ఎంతో భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఎంతో భారమైన యేసు వైపు చూడు, భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి ఎవరి వైపు చూస్తే భారం తీరుతుంది? యేసు వైపు, యేసయ్య వైపు చూస్తే, ఆయన నీ వైపు చూస్తే, ఆయన నీలో ఆయన చిత్తానుసారమైన మనసును చూస్తే, ఆ చిత్తానుసారమైన మనసుని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాడు. ఆయన వానిని కనుగొని, వానిని ఆవరించి, వానిని పరామర్శించి, కనుపాప వలె వానిని కాచి, వాని గూడు రేపి రెక్కల మీద మోస్తాడంట. అయ్యా నేను చాలా బరువు ఉంటాను, పిచ్చోడా నీ కొరకే సిలువ భారాన్ని మోసానురా. ప్రభువా నా జీవితం చాలా భారభరితమైనదయ్యా, అరే నీ కొరకే నేను కపాలం అనే స్థలము వరకు సిలువను మోసుకుంటూ వెళ్ళాను. నీ సిలువ నేనెక్కాను, నీ దెబ్బలు నేను తిన్నాను, నీ శాపం నేను భరించాను, నీకు ప్రశాంతతనివ్వడానికి కాదా? హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను, వెళ్ళిపోదురు కానీ. 89వ కీర్తన 89వ కీర్తన 20వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు, ఒక్కసారి వినండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. చూసారండి ఆయన కనుగొన్నాడండి. ఈ రాత్రి మిమ్మల్ని కూడా ఆయన కనుగొంటాడు, మిమ్మల్ని కూడా ఆయన గుర్తిస్తాడు, మిమ్మల్ని కూడా ఆయన గమనిస్తాడు. ఇక్కడ నా సేవకుడైన దావీదుని నేను కనుగొని నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. అదిగదిగో ఇక్కడ నుంచి వినండి. ఆ కనుగొనిన వ్యక్తినంట ఏం చేస్తాడంట? పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఉన్నాను. అభిషేకించి నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. ఇంకేం కావాలి నీకు చెప్పు? ఇంకేం కావాలి చెప్పు? నిన్ను అభిషేకించడం మాత్రమే కాదంట, ఆయన చెయ్యి ఎడతెగక మనకు తోడుగా ఉంటుందంట. నా బాహుబలము అతన్ని బలపరుచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతన్ని బాధపరచురు. ఏ శత్రువు అంటే మీకు శత్రువులు లేరా? మా అందరు తలలు పగితనం చూడండి, మీకు శత్రువులు లేరా? ఉన్నారా లేరా? అబద్ధం చెప్పొద్దు. ఉన్నారా లేరా? ఉన్నారు. నాకైతే ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా మీ అందరికంటే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే నేను వాడ వీధి గ్రామ పల్లె పట్టణం తిరిగి
దేవుని మాటలు చెప్తాంలా? నేను చెప్తున్నాను కదా, పవిత్రుడైన దేవుని గురించి ప్రకటిస్తున్నాను కదా. అందుకని వాడున్నాడు సుప్పన్న తోడు ఒకడు. ఎవడాడు? మీ మేనమావా? వాడున్నాడు కదా, ఆడు సూపు అంతా నా మీదే ఉంటుంది. ఈయన్ని కొడితే వీళ్ళందరినీ నేను వశపరుచుకోవచ్చని ఆడు సూపు అంతా నా మీదే ఉంటుంది. నిన్ను కొడితే నీ కుటుంబాన్ని వశపరుచుకోవచ్చని వాడు సూపు అంతా నీ మీదే ఉంటుంది. మీ ఇంట్లో 5 మంది ఉన్నారు, 5 మందిని కొట్టేది ఎందుకులేనని ఆ ఇంటికి యజమానురాలుగా ఉండలా మిమ్మల్ని కొడతాడు. వాడు సూపు అంతా సొప్పనతోడు, దరిద్రుడు, సచ్చినోడు. వాడిని ఇంకా తిట్టాలి, బూతుడుద్దులే. సైతాన్ గాడు ఉన్నాడుగా, సిగ్గులేనోడు. వాడు పిలవని పేరెంట్ ఒకడు ఉన్నాడుగా, కర్రిమొహముడు. వాడే మనకు అగాధ శత్రువాడు. వాడెంతసేపటికి మనల్ని కృంగదీసి పాడు చేసి మనల్ని సమాజంలో నవ్వులు పాలు చేసి మన బ్రతుకుని నాశనం చేయాలనుకుంటుంటాడు. అయితే విచిత్రం ఏంటంటే వాడు ఎంత అనగదొక్కాలనుకుంటుంటే మన దేవుడు మనల్ని అంత పైకి తీసుకుని వెళ్తుంటాడు. వాడు వల్లగాక తోక చెవులు కోసిన కుక్క తిరుగుతుందే అట్ట తిరుగుతుంటాడు. ఎందుకంటే మనం ఆయన చిత్తానుసారమైన మనసు గలవారం అయితే మనల్ని పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఆయన చేతిని మనకు తోడుగా ఉంచి బాహుబలం చేత బలపరిచి ఏ శత్రువు అది అనారోగ్యమైన, ఆర్థిక సమస్యలైనా, సాతాను శోధనలైనా, ప్రకృతి వికృతులైనా ఏదైనా శత్రువు ఏ శత్రువు నీ మీద జయం అందకుండా చేసి దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అంతే, మనం బొడగొట్టాల్సిన అవసరంలే. నీవు ఆయన చిత్తానుసారమైన మనసు గలవాడు అయితే నీ విరోధులను ఎవడు పడగొడతారు చెప్పండి? ఆయన పడగొడతాడు. నెక్స్ట్, అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. వేస్తాడంతే. నా విశ్వాసత వేసేస్తా, నిన్ను లేపేస్తా, నిన్ను మొక్కలుగా చేసేస్తారు అన్నాడు ఒక ఆయన. నన్ను ఎవరిని? నన్ను. ఇంకేమన్నాడు తెలుసా? రక్తం తాగేస్తా. మేము రాక్షసుడు, ఆ రక్తం తాగేదానికి మేము పాలు తాగుతాం, కాఫీ తాగుతాం, టీ తాగుతాం. నువ్వు రక్తం తాగేది ఏదంటే నేను అంతే రక్తం తాగేస్తా, మొక్కలు నరిగేస్తా అని. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మా ఊర్లో సేవ చేస్తున్నావురా, నేను లోకల్ ఇక్కడ అన్నాడు. నిజం. నేను అప్పుడు ఎంత, నాకు చాలా చిన్న వయసు, 1999వ సంవత్సరంలో జరిగిన సంగతి చెప్తున్నా, ఇప్పుడు కాదు ఈ వారం. 99వ సంవత్సరంలో నేను చిన్న వయసు. అప్పుడు నాకు కూడా భయం వేసింది. అమ్మ, ఆయన రక్తం తాగుతాడంట, ఆయన కాఫీ తాగడంట. మీరు నవ్వుతారు కానీ మీరు ఉండాలి ఆ టైంలో. మీరు కానీ దుప్పటిగా ఉండేవాళ్ళు. ఇంతలో మనిషి ఆజానుబాహుడు, గొలియాతు తమ్ముడు వచ్చి రక్తం తాగేస్తా, నేను లోకల్ ఎక్కడ, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సాగు చేస్తున్నావు. అయ్యా నేనేం చేయలేదు అయ్యా, నేను ప్రభుని గురించి చెప్పు. ప్రభుని గురించి కాదు, నా గురించి చెప్తున్నావు అంటు. నువ్వు వేసేస్తా, మొక్కలు నరికి పోగులేస్తా అన్నాడు. నాకు ఒక బెదరున్నాడు ఒకడు, ఉక్కు పెండం. వాడు తక్కువైనాడు కాదు. ఆ పిల్లడు నేను ఇద్దరం కలిసి సేవ చేస్తున్నాడు, డేవిడ్ అని. ఆడు ఊరికి ఉండకూడదు, నేనేం మౌనంగా చేతులు కట్టుకుని అట్లాగే అన్న అట్లా అంటాడు. ఈడు అంటాడు, నువ్వు చంపితే సావడానికి వచ్చావు అన్నాడు. ఒరే నువ్వు ఉండరావు రే, ఉండరా. ఈడు నోటు తెలుసు, ఆయన ఏదో కోప్పడ అంటున్నాడు. మనకి ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళతో ఎందుకు మనకు? నేను ఎట్లాగలేనా అట్లాగలేనా అంటున్నానా? వీడికి వచ్చింది కోపము. ఆడంటాడు, నువ్వు చంపితే సావడానికి వచ్చావు రే, నోరు మీరా, సావడానికి వచ్చావు కానీ వీడి చేతులు సావడానికి వచ్చావా? అట్టి వాళ్ళు అంటాడు, నీకు తెలియదు అన్నా అన్నాడు. నన్ను దండం పెడతాను రా స్వామి, నువ్వు ఉండరు. మనకి ఎందుకురా, చేయాల్సిన వాడు చేస్తాడుగా అన్నానా. ఇంక నేను ఆయన చదువు వేయించుకొని వెళ్దారా, ఇంటికి వెళ్తారా, రూమ్కి వెళ్తారా అని వెళ్ళాం. ఇంటికి వెళ్ళాం. రెండో రోజే ఏ వ్యక్తి అయితే మమ్మల్ని రక్తం తాగేస్తాను, ముక్కలు నరికేస్తాను అన్నాడో ఆయన్ని ఒక ఊర్లో చిన్న గొడవ జరిగి ముసుగప్పి కొట్టారండి.
గుద్దిన వాళ్ళు ముఖం కూడా కనబడకుండా ఎంత టాలెంట్గా కొట్టారంటే హై టెక్నాలజీ వాడారు. అప్పుడే ముసుగు గప్పి కొడితే పూరి పొంగుతుందే, అట్ట పొంగింది ముఖం. దేవుడి దయ వల్ల ఆ కొట్టిన వాళ్ళ చిన్నాన్న చచ్చిపోతాడు రా అని చెప్పి లాక్కొచ్చి ఆటోలో వేసి వెళ్ళిపోండి అని చెప్పి ఆటోని జరిగితే బతికి బయటపడ్డాడు. నాకు ఆ సంగతి తెలిసి వీడిని రేపా వెళ్ళొద్దామా అన్న. వెళ్ళవాలా అన్నాడు. వీడు రెడీగా ఉన్నాడు. వీడు వెళితే అందరూ మనసు చుట్టూ చేరి వేడి నీళ్ళల్లో బట్టేసి వేడి నీళ్ళతో అయ్యగారికి కాపాటం పెడుతున్నారు. ఏ రక్తం తాగుతా వద్దు, ఒక్క కప్పు తాగుతూ వద్దు, నీకు దండం పెడతా వద్దు. రక్తం అంతా గట్ల కట్టిపోయింది. మనకి ఎందుకండి? మనం చేస్తే కొంచెమే, ఆయన చేసాడు అనుకో పొంగుతుంది. మరి అది ఆయన చిత్తానుసారమైన మనసు గల వానిని కనుపాప వలె కాపాడుకుంటాడు. ఇంకా చదవమ్మా తర్వాత. నా విశ్వాసతయు నా కృపయు అతనికి నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. స్తోత్రం హల్లెలూయా. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. స్తోత్రం హల్లెలూయా. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెడతాడు. ఇంకా 27. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. 29 ఆఖరి మాట. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. చాలికంతే. ఎవరికి ఆశీర్వాదాలన్నీ? ఆయన కనుగొనిన వానికి. ఎవరిని కనుగొంటాడు? ఆయన చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ఈ రాత్రి ఒకటే నేను చెప్పేది, నాకు అది అయ్యా, నాకు ఇది అయ్యా, నాకు సైకిల్ అయ్యా, నాకు స్కూటర్ అయ్యా, నాకు కారు అయ్యా, నాకు ఇల్లు అయ్యా, ఇవన్నీ పక్కన పెట్టి నీ చిత్తానుసారమైన మనసు నాకు ఇవ్వయ్యా. అదొక్కటి పొందుకుంటే నీవు ఎన్ని దీవెనలు వస్తాయో చూడండి. నా ఇష్టం కాదు, నా ఉద్దేశం, నా ఉద్రేకం, నా కోరికలు, నా తలంపులు, నా ఆలోచనలు కాదు. నీ చిత్తమే, నీ చిత్తం నేను చేయాలి. నీ చిత్తానుసారమైన మనసు నాకు ఇవ్వయా. ప్రతిదీ నీ చిత్తాన్ని తెలుసుకొని అడుగు వేయడానికి కృప చూపయ్యా. ప్రతిదీ నీ చిత్తానుసారంగా మసులుకోవడానికి సహాయం చేయయ్యా. ప్రతిదీ నీ చిత్తం వైపు తిరగడానికి నాకు మనసు అయ్యా. ఆ చిత్తానుసారమైన మనసు నాకుంటే చాలయ్యా. ఆ చిత్తానుసారమైన మనస్సు గలవాని నేను కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాప వలె కాచి ఆయన రెక్కల మీద మోసి పరిశుద్ధ తైలముతో అభిషేకించి తన బాహువతలకు తోడుగా ఉంచి తన శత్రువుల్ని అణగదొక్కి ఎన్ని దీవెనలండి, ఎన్ని దీవెనలు. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఏం లేగరా? లేకండి, త్వరగా లేకండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఇంతకాలం నేను నా చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చానయ్యా, నా ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వచ్చానయ్యా, నా తలంపులు నెరవేర్చుకుంటూ వచ్చానయ్యా. నో, ఇక నా చిత్తానికి తాళం వేస్తున్నాను. నా చిత్తం అనే పత్రాన్ని చించి పడేస్తున్నాను. నీ చిత్తానుసారమైన మనసు నాకు దయచేయండి. నా పిల్లల ఎడల మీ చిత్తం నెరవేర్చబడాలి. నా కుటుంబం ఎడల నీ చిత్తం నెరవేర్చబడాలి. నా జీవితంలో నీ చిత్తమే నెరవేర్చబడాలి. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నామా, వెళుతురు. కానీ ఇంతసేపు పరిశుద్ధాత్ముడు నిన్ను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు నీకేం కావాలన్న ప్రభువుని అడుక్కునే సమయం ఇది.
ప్రభుతో చెప్పుకునే సమయం ఇది. థాంక్ గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఓ గాడ్. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకోరా. ప్రభువా, అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలోను నీవు నాకు తోడుగా ఉండాలి. నన్ను ఆవరించి, నన్ను పరామర్శించి. నన్ను ఎవరు పరామర్శించేవాడు లేరు, నన్ను ఎవరు పట్టించుకునేవాడు లేరు, నన్ను గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరయ్యా. ఈ రాత్రి నీ వైపు నేను తిరిగి నీ వైపు చూస్తున్నాను, నీ వైపు నేను చేతులు ఎత్తుతున్నాను, నీ వైపు నా మనసును తిప్పుకుంటున్నాను. రక్షక, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు నన్ను విడిచినా, ఎవరు నన్ను చేరుకున్నా, నీలా నన్ను పరామర్శించేవాడు లేరయ్యా. నీలా నన్ను మోసేవాళ్ళు ఎవరు లేరయ్యా. ఇదిగో ఈ రాత్రి నీ చిత్తానుసారమైన మనస్సుని నాకిమ్మని కోరుకుంటున్నానయ్యా. నీవు లేని క్షణం, నీకు దూరమైన క్షణం, లోకంలో ఏదో ఉంది అని నీకు వెన్ను చూపి, లోకానికి ముఖము చూపి పారిపోయిన క్షణం, నా జీవితానికి కలిగిన చీకటి పరిణామం ఏంటో నాకు తెలుసు. ఇదిగో ఈ రాత్రి లోకాన్ని మరచి, లోక స్నేహాన్ని విడిచి నిన్ను చూస్తున్నాను, నీ వైపు కనులెత్తుతున్నాను. కనికరించవా నాయనా, కృప చూపవా స్వామి. God, Jesus, Jesus of Nazareth. కృప చూపవాని దరికి చేర్చుకొనవా. దేవా నా ఆర్తధ్వని వినవా. నేనేల కృప చూపవాని దరికి చేర్చుకొనవా.
వినవా దేవా నా ఆర్తధ్వని వినవా గాలివాన హోరులో గమ్యమేటో కానరాక గురి అయిన నిన్ను చేరా పరితపిల్చుచున్నాను గాలివాన హోరులో నిన్ను చేరా పరితపిల్చుచున్నాను ఆదరణ ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే కదా ఆదరణయైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే కదా దేవా నా ఆర్తధ్వని వినవా నేనేలతో కృప చూపవని దరికి చేర్చుకొనవా దేవా నా ఆర్తధ్వని వినవా అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా శరణు కోర నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా శరణు కోర నిన్ను చేరా నీవే
చూపవని దరికి చేర్చుకొనవా దేవా 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 నా ఆర్తధ్వని నేనేలతో కృప దరికి చేర్చుకొనవా దేవా దేవా ప్రభులారా, అందరూ మీ చేతులు పైకెత్తి, ప్రభువా ఇదిగో నా చేతులు, నా జీవితం, నా బ్రతుకు సమస్తం నీకు అప్పగించుకుంటున్నాను. నన్ను కనుగొని భీకర ధ్వని కలిగిన ఎడారిలో, పాడైన ఎడారిలో నన్ను కనుగొని నన్ను ఆవరించి నన్ను పరామర్శించి కనుపాపవలే నన్ను కాచు. నీ రెక్కల మీద మోసే తండ్రి, నా చేతిని పట్టుకుని నడిపించమని తీర్మానం చేసుకోండి. మీ కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు 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 రాజా. ఈ ప్రాంత ప్రజలు ఆశతో ఆసక్తితో నీ సన్నిధిని చేరి నీ మాటల వలన ఆదరించబడాలని భీకరమైనటువంటి ఎడారిలో నా ప్రభా నీ కనుచూపులు మా పితరుల పైన ఉన్నట్లుగా మా మీద కూడా మా దేవుని యొక్క కనుచూపులు ఉండాలని, ఆయన ఆదరణ కొరకు, ఆయన ప్రేమ కొరకు, ఆయన కవిగిలి కొరకు నేను ఇక్కడికి వచ్చానని నీ బిడ్డలు చెప్పుకొని ఉండగా, నీ దాసుని నోట మీరు ఉంచిన ప్రతి ఆదరణకరమైన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరితో తేటగా మీరు మాట్లాడారు నా ప్రభువా. ఏ విషయంలో కలత చెందవద్దు, నేను ఉన్నాను, నా రెక్కల పైన మిమ్మల్ని మోస్తాను అని ధైర్యపరిచినటువంటి మా పరమ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తల్లి ఒకవేళ మర్చిపోవచ్చేమో, విడిచిపెట్టవచ్చేమో, కానీ నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని ధైర్యపరిచి ఈ రాత్రి నా ప్రభా మీరు ముచ్చటించిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. దేవా, మనస్సు, నీ మనస్సు ఎక్కడ ఉన్నదని, నీ మనస్సు ఏమి ఆలోచిస్తుందని తేటగా నా ప్రభా హెచ్చరించినటువంటి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఈ రాత్రి నా ప్రభా నీ మాటల మీద మనస్సు ఉంచి నీ ప్రేమను గురించి ఆలోచిస్తూ నీవు చేసే ప్రతి మేలును బట్టి నా ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టినట్టుగా నీ బిడ్డలను ఈ రాత్రి మీ సన్నిధిలో చేర్చుకున్న మా తండ్రి మీకు స్తోత్రము. దేవా, అదుగో ప్రార్థిస్తున్నారు ప్రభా, ప్రార్థిస్తున్నారు నాయన.
నీ మాటలు విన్నారు. నీ మేలుల కొరకు నా ప్రభువా నీ సన్నిధిలో అయ్యా ప్రార్థిస్తున్నారు తండ్రి. ప్రార్థన ఆలకించండి ప్రభువా, ప్రార్థన ఆలకించండి తండ్రి. ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి ప్రభువా. ఈ దాసులముగా నా ప్రభువా మీరిచ్చిన శక్తిని బట్టి, మీరిచ్చిన పరిచర్యను బట్టి నీ మాటలు ప్రకటిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి ఆదరణ, సమాధానము, నెమ్మదిని కలిగి చేయండి తండ్రి. ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు. ఈ ప్రాంత ప్రజలతో నా ప్రభా మీరు ముచ్చటించిన ప్రభా ధైర్యపరచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు నా ప్రభా. వాతావరణాన్ని అనుకూలపరిచి నీ బిడ్డలను ప్రభా మీ సన్నిధికి చేర్చుకొని ఈ దాసుని నోట నా తండ్రి మీరు ఉంచిన మాటల వలన గొప్ప దీవెన పొందుకుని వారై రాబో కాలమునకు, రాబో తరానికి మీరు చేసిన ప్రతి మేలును చెప్పగలిగేవారుగా ఉండుటకు మీరు సహాయము చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకునమని మీ దాసునికి ఇంకను విశేషమైన కృపను, బలమును, శక్తిని ప్రసాదించి దేశ విదేశాలలో నా ప్రభా నీ ఘననామమును ప్రకటించినట్లుగా, నిన్ను ఘనపరచినట్లుగా, మహిమపరచినట్లుగా మీరు చేసి మీకు మహిమ తెచ్చుకోమని ఈ ఘనమైనటువంటి పరిచర్యని దీవించండి. మా సహవాసమును మీరు దీవించండి. ఈ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యాలన్నీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచి మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనుమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును, మన వలె ఆయన మాటలు వినుచు ఆయన రాకడలో ఎత్తబడేందుకు సిద్ధపడుచున్న బిడ్డలకును ఈ రాత్రి సర్వసత్యమును ప్రకటించుట కొరకు నిలువబడిన దైవజనునికి కూడి వచ్చిన వారికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రం.